హాయ్ అండి అందరికి. ఈ రోజు నేను మీకు నా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నా. రీసెంట్ గా నాకు ఒక కామెంట్ వచ్చింది. ఏమనంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ బతుకులు ఇలాగే ఉంటాయి, పరిస్థితులు ఇలాగే ఉంటాయి అని చెప్పేసి ఆమె పెట్టిన కామెంట్ చూసిన తర్వాత నాకెందుకునో ఆమె కొంచెం నిరాశగా ఉంది అని అనిపించింది. నాకు తెలిసినంత వరకు మిడిల్ క్లాస్ వాళ్ళు అంత బాధపడాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటా అండి. ఎందుకంటే హై క్లాస్ వాళ్ళు హ్యాపీగా ఉండలేరు, లో క్లాస్ వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఎక్కువ ఆడంబరాలు పోకుండా ఉన్న దాంట్లో ఎలా బతకాలి, ఎలా సర్దుకోవాలి అనేది మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది. ఇంకొక విషయం చెప్పిన, మనం ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే మనుషుల్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలం. మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అనేది. మన కష్టం వచ్చినప్పుడు మనతో పాటు ఎవరున్నారు, మనకెందుకు లేని పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు అనేది ఈ స్టేజ్ లో మనం ఈజీగా గుర్తుపట్టగలం. పగలంతా కష్టపడి పని చేసుకొని సాయంత్రానికి అందరం ఒక దగ్గర కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కడుపు నిండా అన్నం తింటాం చూడండి. దానికి మించిన లక్షలు కోట్లు అవసరం లేదనిపించింది. అలా అని కలలు కండం మానండి అని నేను చెప్పను. పరిస్థితులను తలుచుకొని బాధపడొద్దు అని మాత్రమే చెప్తా. నచ్చిన దేవునికి దండం పెట్టుకొని వచ్చిన పని చేసుకుంటా వెళ్ళిపోవడమే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.